హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ. ఈరోజు మా పిల్లలు నేను ఒంగోలుకి వచ్చాను మా పాపోళ్ళ దగ్గరికి. వాళ్ళు రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి మా పాప బాక్సులు కొనింది. నేను ఇంకా కూరగాయలన్నీ సర్దుతున్నాను. చూడండి ఎంత బాగా యూజ్ అయినాయో ఈ బాక్సులు. మనం వేటికి వాటికి అట్లా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే అన్నీ ఒలుచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు ఫ్రెష్గా చేసుకోవచ్చండి. అసలు చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా వారం ఉన్నా కూడా అలాగే ఉంటున్నాయి ఈ బాక్సుల్లో పెడితే. ఈ జాబ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి కనుక తీసుకొచ్చుకొని ఇలా కనుక స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ. చూడండి బాక్స్లో ఎంత బాగున్నాయో. మీరు కూడా ఎవరన్నా అవసరమైతే చూడండి ఈ బాక్సులు తెప్పించుకోండి. కానీ నాకైతే కూరగాయలు పెట్టుకోవడానికి మాత్రం బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి అన్నీ ఒకసారి తెచ్చుకున్నా కానీ వీళ్ళు సర్ది పెట్టేసుకుంటే సండే రోజు నీట్గా ఉంటాయి. మనం కవర్లో పెట్టినా కానీ ఫ్రిడ్జ్ కవర్లు అయినా కానీ వాటికంటే బాక్స్లే బాగా ఉపయోగపడిందండి నాకు. ఇదిగో అల్లం తెల్లుల్లిపాయలు కూడా తెచ్చారు. ఒకసారి కనుక ఒలిసి అల్లం పేస్ట్ వేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది నీట్గా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మునక్కాయ చింత చిగురు మటన్ కర్రీ.